టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరి దినఫలాల కార్యక్రమంలో ఏప్రిల్ 2వ తారీఖు బుధవారం. ఈరోజు పంచమి రాత్రి 11:40 వరకు ఉంటుంది. ఇక నక్షత్రం వచ్చేప్పటికి కృత్తికా నక్షత్రం ఉదయం 8:49 వరకు ఉంటుంది. మరి ఈరోజు కూడా ముఖ్యంగా వైష్ణవులందరూ కూడా ఈ లక్ష్మీ పంచమిని ఈరోజు జరుపుకోవటం అనేది ఉంటుంది. అంతేకాకుండా బుధవారంతో కూడిన పంచమి కనుక మనం గంగా దేవిని ఆరాధించడం కూడా ఈరోజు మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే దమనం ఎవరికైనా సరే దొరికే పరిస్థితి ఉంటే కనుక దమనంతో ఈరోజు కనుక లక్ష్మీదేవిని ఆరాధించినట్టయితే చక్కటి శుభ ఫలితాలు చోటు చేసుకోవటం అనేది అయితే ఉంటుంది. ఇక ఇదే రోజు మాసిక కార్తికేయ అని చెప్పి మరి నిర్వహించడం అనేది కూడా జరుగుతుంది. కనుక ఈరోజు మరి ఏదైనప్పటికీ కూడా ఈ లక్ష్మీ గంగాదేవి యొక్క ఆరాధన అనేది మేలు చేయటం అనేది అయితే ఉంటుంది. ఇక ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు మరి చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా కొంత ఆర్థిక ఇబ్బందులు కలిగించడం అనేది, మనం దేనికో పెట్టుబడి పెట్టాలి అనుకుంటే అది దేనికో మరలిపోవటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఏదైనా సరే ఒక వస్తువు కొనాలి అన్నా అమ్మాలి అనుకున్నా కూడా అది కొద్దిగా తలకు మించిన భారంలాగా మీకు అనిపించడం అనేది అయితే ఉంటుంది. అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు మధ్య ఏవైనా సరే అకారణ వైరాలు కలగచ్చు. ఇక ఇతరత్ర ఈరోజు చెప్పుకోదగిన అంశాలేమీ లేవు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి వీరు కూడా ఆర్థిక వ్యవహారాల్లో ఎంతో కొంత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాకపోతే ఏదైనా సరే స్థిరాస్తులు పెంపొందించాలి అనుకుంటే ఈరోజు కూడా వీరికి అనుకూలకంగానే ఉంటుందని చెప్పచ్చు. నాన్నగారి ఆరోగ్య విషయంలో కొంతవరకు దృష్టి పెట్టవలసిన పరిస్థితి ఉంది. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి అయితే కనుక ఈరోజు మరి రోహిణీ నక్షత్రం వారికి ఎక్కువగా అనుకూలత అనేది కనిపిస్తుంది. ఇక ఈరోజు చెప్పుకోదగిన చెడు పరిస్థితులు అయితే కనిపించడం లేదు. ఈరోజు శ్రీకృష్ణుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మిథున రాశి వారైతే కనుక ఈరోజు ఏదైనప్పటికీ కూడా వ్యవహారాల్లో కొంతవరకు అచితుచి అడుగు వేయాల్సిన పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. తర్వాత ఏదైనా సరే ప్రయాణాలు చేయాలి అనుకుంటే కనుక సాధ్యం అవటం అనేది ఉంటుంది. తర్వాత ఈ ఖర్చులు కూడా అధికం అవటం అనేది కూడా అలానే ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. మీ కింద పనిచేసే వాళ్ళతో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. సంతానపరంగా అభివృద్ధి ఉంటుంది. కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వారికి అయితే కనుక ఈరోజు మరి పునర్వసు నక్షత్రానికి మిగతా 2 నక్షత్రాల వారికి కూడా ఎక్కువ అనుకూలత అనేది ఉంటుంది. ఈరోజు మీరు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకోండి. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు చాలా మంచి రోజుగా చెప్పవలసి ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా అటు వృత్తి ఉద్యోగ రంగాల్లో అంటే ఏదైనా సరే ఏ రంగంలో సంపాదన మార్గంలో ఉన్నవారికి ఆ రకమైన సంపాదన వీరికి కొంతవరకు లభించడానికి మనకి ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. ఏదైనా సరే ఒక ముఖ్యమైన వార్తను మీరు ఆశించినంత పూర్తి స్థాయి మంచి లేకపోయినప్పటికీ కూడా అమ్మయ్య ఈ మాత్రం నాకు జరిగిందిలే, ఈ మాత్రం మేలు అయిందిలే అనే ఒక రకమైన ఆత్మ సంతృప్తితో ఉండటం అనేది అయితే కనుక ఈరోజు కనిపిస్తుంది. ఇటు రాజకీయ రంగంలో ఉన్నవారికి, తర్వాత వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా అనుకోని అవకాశాలు తలుపు తడతాయి. ఇక ఇప్పటికే విదేశాల్లో ఉన్నవారికి ముఖ్యంగా ఆశ్లేష నక్షత్రం వారికి ఎక్కువ మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. కానీ వారి తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల వారే ఇబ్బందులు తెచ్చుకోవటం కూడా అలానే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉత్తమం. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా చక్కటి ఆదాయం కూడా పెరుగుతుంది. ఇక వ్యక్తిగత ఆరోగ్య విషయంలో ఎప్పట్లాగానే చిన్న ఇబ్బందులు అయితే తప్ప, ముఖ్యంగా నరాలు ఎముకలు కీళ్ళకి సంబంధించినవి, కడుపుకి సంబంధించినవి కొంతవరకు ఇబ్బంది పెట్టడం అనేది అయితే ఉంటుంది. సంతానపరంగా ఏదైనా సరే కొంతవరకు మార్పులు ఆమోదయోగ్యంగా ఉంటాయి. ఇక కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వారికి అయితే కనుక ఈరోజు పెద్దగా యోగించదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి
గత 2 రోజులతో పోలిస్తే కొంత ఊరట లభించడం అనేది, కోర్టు వ్యవహారాలు ఉంటే వాటి విషయంలో కొంత పరిణితి పొందడానికి లేదా ముందుకెళ్ళడానికి మనకు అనుకూలకంగా కొంత ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఏదైనా సరే మరి కొత్తగా మార్పుల కోసం అంటే స్థాన మార్పులకు కానీ, వేరే వేరే వలస వెళ్తాం వేరే ప్రాంతాలకి మారిపోదాం అనుకునే వారికి ఈరోజు కొంతవరకు అనుకూలం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వారికి అయితే కనుక వారు ఏదైనా సరే ఈ సంబంధాలు కొద్దిగా దూర ప్రాంతాల్లో ఉన్న వారితో కొంత కుదుర్చుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. వృత్తి ఉద్యోగాల్లో మీ కింద పడే చేసేవాళ్ళు కొంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే లేవు. ఎంతో కొంత వ్యాపార అభివృద్ధి అయితే కనుక కొనసాగుతుంది. వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి, పరిశోధనా రంగంలో ఉన్నవారికి, తర్వాత ఏదైనప్పటికీ కూడా మరి నాన్నగారి పేరుతో వ్యాపారాలు చేస్తున్న వారికి ఈరోజు ఎక్కువ అనుకూలమైన స్థితి ఉంటుందని చెప్పచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఎంతో కొంత ముందుకెళ్ళే పరిస్థితే కనిపిస్తుంది. ఏదైనా ఉద్యోగాల కోసం, తర్వాత కొత్తగా ఏదైనా సరే మన అద్దెలైనా సరే మారాలి అనుకునే వారికి ఈరోజు ఎక్కువ అనుకూలమైన స్థితి అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అమ్మగారి ఆరోగ్య విషయంలో మాత్రం కొంతవరకు శ్రద్ధ తీసుకోండి. మీకు వ్యక్తిగతంగా కొద్దిగా కంటికి సంబంధించిన ఏమైనా సరే చిన్న చిన్న సమస్యలు కలగచ్చు. ఇక పెద్దగా ఈరోజు వ్యతిరేక ఫలితాలు అయితే ఏమీ కనిపించడం లేదు. విదేశాలకు వెళ్ళాలంటే సాధ్యమవుతుంది. కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వారికి ఈరోజు మరి ముఖ్యంగా జ్యేష్ఠ నక్షత్రం వారికి, విశాఖ నక్షత్రం వారికి అనుకూలత ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోండి. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి గత 2 రోజులతో పోలిస్తే కొంతవరకు అనుకూలమైన స్థితి ఉంది అని చెప్పచ్చు. కొత్తగా ఉద్యోగం రావాలి అనుకునే వారికి ఉద్యోగం లభించడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. తర్వాత మరి ఏదైనప్పటికీ కూడా మరి నాన్న వైపు నుంచి మనకి ఏదైనా సరే రావాల్సినవి ఏమైనా ఉంటే కనుక కొంత వాటి విషయంలో కూడా ఏదైనా ఒక స్పష్టమైన సమాచారం మనకి దక్కడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంది. ప్రభుత్వంతో ముడిపడి ఏమైనా సరే ఈ కాంట్రాక్ట్ వ్యవహారాలు కానీ ఇతర వ్యవహారాలు కానీ చేస్తున్న వారు ఎవరైనా ఉంటే వారికి కూడా అనుకోకుండా కొంత నోరు తీర్పు చేసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. వైద్య రంగ విద్యార్థులకి ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఇక ఇతరత్ర ఈరోజు చెప్పుకోదగిన చెడు పరిస్థితి అయితే లేవు. ఈరోజు మీరు సాధ్యమైనంత వరకు కూడా సూర్యుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉత్తమం. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఎంచుకున్న పనులన్నింటిలో కూడా మీదైన శైలితో కొంత ముందుకెళ్ళటం అనేది ఉన్నప్పటికీ కూడా భార్యాభర్తల మధ్య కొంతవరకు ఇబ్బంది తలెత్తడం, ఏవో రకమైన వాగ్వివాదాలు చోటు చేసుకోవటం అనేది అయితే కనిపిస్తుంది. తర్వాత సంతాన విషయంలో మొన్నటిదాకా ఏదైతే ఒక ఆనందం అన్నారో ఈరోజు ఎంతో కొంత వారి పరంగా అయ్యో ఇలా జరిగిందా అని ఏదైనా సరే కొంత తడబాటు అనేది ఉండొచ్చు. తర్వాత మరి ఈ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్ అనేవి కూడా ఈరోజు పెద్దగా ఉపయుక్తంగా ఉండవు. ఇక ఇతరత్ర ఈరోజు అయితే కనుక చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే లేవు. సాధ్యమైనంత వరకు కూడా మీరు గణపతికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఎంచుకున్న పనుల్లో కొంత మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బయట సమస్యల కన్నా ఇంటి సమస్యలే కొంత మనకి తలనొప్పిగా పరిణమించడం అనేది అయితే ఉంటుంది. మనం ఎంత జాగ్రత్తగా ఈ ఖర్చును ముందుకు తీసుకెళ్ళాలనుకున్నప్పటికీ కూడా ఇంట్లో మరి ఆ సభ్యులు ఆ రకంగా సహకరించకపోవటం, కొంత మెహర్బానీ పెంచి ఏదైనా సరే ఈ ఖర్చు చేయాల్సింది, ఇది ఇలా చేయాల్సిందే అని కొంతవరకు వాళ్ళు ముఖం పట్టు పట్టడం, దీని ద్వారా మనం కొంతవరకు ఇబ్బంది పాలవటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. తర్వాత మన వ్యక్తిగత సంపాదన కూడా అది ఎప్పుడు చూసినా మరి గొర్రెకి తోక బెత్తడే అన్నట్టుగా మనం ఎంత కష్టపడుతున్నా కూడా అదే రకమైన పరిస్థితి దగ్గర ఆగిపోతూ ఉండటం, ఈ రకంగా కొంత కలవరపాటు చెందటం, ఇటువంటివన్నీ కూడా ఈరోజు కూడా కొంత అదే రకమైన దిశలో సాగిపోవటం అనేది కొంత మీకు వ్యాకులత కలిగిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు మరి ఎక్కువ మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. గత 2 రోజులతో మనకి ఏదైనా సరే మానసికంగా కొంత నలిగింది ఉంటే కనుక దాని నుంచి ఈరోజు కొంత బయటికి రావటం అనేది అయితే ఉంటుంది. కొద్దిగా నేత సంబంధించిన ఏమైనా సరే కొంత ఇబ్బంది పడవచ్చు, కానీ తర్వాత ఆర్థిక వ్యవహారాల్లో కొంత ముందుకెళ్ళే పరిస్థితి, తర్వాత కొత్త అవకాశాలు కోసం ఎవరైనా సరే ఎదురు చూస్తున్నట్టయితే కనుక ఆ అవకాశాలు కొంతవరకు పొదివి పట్టుకోవటం, ఈ మంచి మార్పులు అనేది అయితే కనిపిస్తుంది.
తర్వాత ప్రభుత్వ రంగంలో ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొద్దిగా దగ్గర ప్రదేశాల్లో ఏమైనా సరే ఒకసారి అనుకోని స్థాన మార్పులు అయితే కలగచ్చు. ఇక ఇతరత్ర ఈరోజు చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే లేవు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది.